ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఏంటి ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు? బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదా? అమ్మ ఇంట్లోనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? ఎందుకైనా మంచిది, ఒకసారి గదిలోకి వెళ్ళి చూసొస్తాను. అమ్మా, అమ్మ ఇంట్లో లేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లేదు, అలా జరగకూడదు. కొడుకు కోడల మీద అమ్మకంత కోపం ఉంది, మరెందుకు అవార్డ్ ఫంక్షన్కి వెళ్తుంది? అలా జరిగే ఛాన్సే లేదు. అమ్మ అక్కడికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పి వెళ్తుంది కదా, ఇప్పుడు ఎందుకు చెప్పకుండా వెళ్ళింది? లేదు, ఏదో జరుగుతుంది. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ అమ్మా. కంగ్రాచులేషన్స్ బావా. బావా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావా. ఎన్నిసార్లు నా ఫోన్ కట్ చేస్తుందేంటి? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుందమ్మా? హలో, కంగ్రాచులేషన్స్ బావా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి. అమ్మ హరి అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళిందన్నమాట. అంతా మోసం, అందరూ మోసగాళ్లే, ఎవరిని నమ్మలేం. అందరూ రంగులు మార్చేవాళ్లే. అందరూ అక్కడికే వెళ్ళుంటారని తెలుసు, కానీ అమ్మ కూడా మారిపోవడం ఆశ్చర్యంగా ఉంది. నాకు చెప్పకుండా బయటకు కూడా వెళ్ళదు అనుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశావమ్మా, చాలా పెద్ద తప్పు చేశావు. ఆ లక్ష్మి ఏదో ప్లాన్ చేసినట్టుంది, అందుకే అందరూ అక్కడికి టెండర్ వేశారు. అందర్నీ లక్ష్మికి దూరం చేయాలనుకుంటే అందరూ నాకు దూరమైనట్టు అనిపిస్తోంది. ఇలా జరుగుతుందనుకోలేదు. దీనంతటికీ కారణం ఆ లక్ష్మినే. అయినా దానినని ఏం ప్రయోజనం? అది మోసం చేయటానికి ఇంటికొచ్చింది. కానీ మా అమ్మకి బుద్ధుండాలి కదా, నోరు తెరిస్తే వాళ్ళని ఇంట్లోకి రానివ్వను అని అసలు దాని మొహం కూడా చూడకూడదని చెప్పింది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఫంక్షన్కి పోయింది. ఇలా చేస్తుందనుకోలేదు. అంతా నా చేయి జారిపోయింది. ఏం చేసినా లక్ష్మినే గెలుస్తుంది. ఇప్పుడు నేనేదో ఒకటి చెయ్యాలి.
అమ్మకి ఆ లక్ష్మి గురించి ఏదేదో చెప్పి నా వైపు సపోర్ట్గా ఉండేలా చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఆ లక్ష్మి వల్ల అంతా రివర్స్ అయింది. ఇక సైలెంట్గా ఉంటే సరిపోదు, ఆ లక్ష్మికి బుద్ధి చెప్పాలి. అమ్మా, ఇక నువ్వింటికి రా, నిన్ను కడిగి పారేస్తాను. ఛ! అన్నీ తెలిసి నేను నీతో ఏం మాట్లాడలేకపోతున్నాను. ముందేదో ఒకటి చెయ్యాలి. అందరూ అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. మీ అందరికీ బుద్ధి చెప్పకపోతే నా పేరు త్రిపురనే కాదు. హలో. ఎక్కడున్నా హరి? సార్ ఇక్కడ ఉన్నాను సార్, వస్తున్నా. లక్ష్మి, ఈ అవార్డు తీసుకో. సార్ పిలుస్తున్నారు. సరిపద. ఆహాహాహా, ఎన్నో ఏళ్లు కష్టపడి నా కొడుకును నేను పెంచి చదివిస్తే అంతా పూర్తయ్యి ఇక నాకు సాయంగా ఉంటాడనుకునే లోపు నువ్వు నన్నే మరిపించావే. శ్రమపడవు కానీ చేతికి ఫలితం మాత్రం దక్కాలా? చూడు చూడు, పల్లికలిస్తూ ఎలా అవార్డు పట్టుకుందో. అబ్బా, ఆకలిగా ఉంది. ఆ భోజనం తింటే బాగుండు. బాబు. మేడం, అక్కడ ఇచ్చేసి వస్తాను. మేడం, అలా కూర్చోండి, భోంచేద్దురు కానీ. మేడం, ఇక్కడే కూర్చోండి, నేను లంచ్ పంపిస్తాను. అత్తయ్య, అవార్డు చూసారా? ఒకసారి పట్టుకొని చూడండి. చూడటానికేముంది, అది నా కొడుకు వచ్చింది. అది ఇచ్చింది కూడా నేనే కదా, నేనెప్పుడో చూసేశాను.